రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనం టమాటాలో వచ్చే పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు గురించి మాట్లాడుకుందాం. మరియు బూడిద రోగానికి ఏ మందులు స్ప్రే చేయాలి, మరియు ఎలాంటి వాతావరణంలో ఈ బూడిద తెగులు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మొక్క నాటినప్పటి నుండి కోత వచ్చే సమయం వరకు ఈ బూడిద తెగులు ఎప్పుడైనా ఆశించవచ్చు. టమోటో పంటలో బూడిద తెగులు సాధారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా చల్లని మరియు తక్కువ గాలి వీచే పరిస్థితుల్లో ఈ బూడిద తెగుళ్ళు వ్యాప్తి చెందుతుంది. మరియు ఈ బూడిద తెగులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఆకుల పైభాగంలో పసుపు లేదా పాలిపోయిన మచ్చలు మరియు బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. మరియు బూడిద తెగుళ్ల వల్ల వచ్చే నష్టాలు. ఈ తెగుళ్ల వల్ల ఆకులు త్వరగా ఎండిపోయి రాలిపోతాయి, పూత రాలిపోతుంది మరియు దిగుబడులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలు సరైన సమయంలోనే దీన్ని గుర్తించి సకాలంలో మందులు స్ప్రే చేసుకుంటే గనక ఈ బూడిద రోగాన్ని మనం నివారించగలం. ఈ బూడిద రోగాన్ని నివారించడానికి ఒక మంచి కాంబినేషన్ గురించి చెప్పుకుందాం. అది ఏంటంటే ధనుకా కంపెనీ వారి నిసోడియం మరియు ఇండోఫిల్ కంపెనీ వారి M45 ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పౌడరీ మిల్డ్యూ అనగా బూడిద రోగాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు, మొక్కలకు జరిగే నష్టాన్ని ఆపవచ్చు. ధన్యవాదాలు. ఇలాంటి సలహాలు సూచనల కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.